19 months, by and large, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ మూటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే మిగిలిన విషయాలని మనం మాట్లాడుకుంటాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం. టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్క దీపం 2 ఏడాదికి 3 సిలిండర్లు చెప్పాం. ఇప్పటికి 2 కోట్ల సిలిండర్లు పైగా ఇచ్చాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ భరోసా ఎవ్రీ మంత్ మొదటి తారీఖున మనందరం కూడా ఏదైతే పేదల సేవలో కార్యక్రమం పెట్టి వెళ్తూ వచ్చాం. 58,654 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు. దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అది కూడా ఒకప్పుడు ఉండే క్యాంటీన్లు రద్దు చేస్తే మళ్లీ పేదవాడికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. మత్స్యకార భరోసా 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ సేవలో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేశాం. 2,90,000 మందికి ఇచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళకు కూడా
ఉపాధి దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మనం ఇది చేశాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ 24 గంటల టైంలోనే జమ చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లు చేశాం. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి, ఎక్కడ ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేదు, రైతు నష్టపోతున్నాడు అంటే అక్కడ ఇంటర్వ్యూన్ అయ్యాం, స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1100 కోట్లు పైగా ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని ఇప్పుడు రివైవ్ చేయాలంటే చాలా సమస్యలు వచ్చాయి. నిన్నే నేను చూశాను, ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్, సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా, ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 ఇయర్లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా, కొన్ని రికార్డ్స్ అయితే బ్యాక్ ఫైల్స్ కూడా లేవు. జనరల్గా ఒక స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారం ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి, అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన సాగునీరు కోసం 20 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. క్వాంటమ్ వ్యాలీ నిన్నే శంకుస్థాపన చేశాం. విశాఖలో ఐటీ హబ్ కింద గూగుల్ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే పవర్లో ఒక బ్రేక్ త్రూ తీసుకొచ్చాం. గూగుల్ ముందుకు వచ్చారు. $15 బిలియన్ విత్ డేటా సెంటర్ అండ్ ఏఐ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాతనే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇంకొక పక్కన రిలయన్స్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. తొందరలోనే మినిమం 5 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్లు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. TCS, కాగ్నిజెంట్ వీళ్ళంతా కూడా వచ్చి ఈరోజు వాళ్ళ సెంటర్స్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టారు. AM గ్రీన్ అమోనియా శంకుస్థాపన చేశాం. ఇది ప్రపంచంలోనే మొదటి ప్లాంట్, అతిపెద్ద గ్రీన్ అమోనియా తయారు చేసే ప్లాంట్, అతిపెద్ద ప్లాంట్. ఇప్పుడే మార్కెటింగ్ కూడా టైప్ చేసుకున్నారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్, నేను ముందే చెప్పాను, ట్రాన్సిషన్. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్కి వచ్చాం. ఈరోజు ఈ యొక్క సెక్టర్ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. మెగా డిఎస్సి మొదలు సంతకం పెట్టాం. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలనుకున్నా అన్ని కూడా అధిగమించి
టైం టు టైం 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దగ్గర 5,757 కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేశాం. రెండోది, అక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా సమస్యలుంటే చాలా ఫైట్ చేసి రిక్రూట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన వీళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తే 12,000కు పెంచాం. ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర 3వ శనివారం మనం నిర్వహిస్తున్నాం. 105 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్లియర్ చేశాం. అంటే మొత్తం ఎక్కడ చూసినా గుట్టలుగా చెత్త ఉంటే అవన్నీ క్లియర్ చేశాం. కొన్ని దిక్కల్లో అయితే గ్రౌండ్ లో కూడా ఉంది గార్బేజ్. ఎక్కడ గుంత దొరికితే అక్కడ వేసేశారు. దానివల్ల మొత్తం ఆ ఏరియా కంటామినేషన్, పొల్యూషన్ అయ్యే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా తొవ్వి కూడా తీసి డిస్పోజ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే చెప్పాను మన వాళ్ళందరికీ, మార్చి లోపల 100% క్లియరెన్స్ కావాలని చెప్పాం. రెండోది, ఎక్కడికక్కడ కాంపోస్ట్ ని కన్వర్ట్ చేయడం, ఎనర్జీని కన్వర్ట్ చేయడం, సర్క్యులర్ ఎకానమీ పోవడం, ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాం. ఇప్పుడే 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు చేశాం. ఇంకొక 3,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పల్లె పండుగ ద్వారా దగ్గర 4,000 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక విధాలుగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని నరేగాను సద్వినియోగం చేసి అసెట్స్ క్రియేట్ చేసే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు జీరామ్జీ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. పరిశ్రమలకు రాయితీలన్నీ కూడా ఎస్క్రో ఖాతాలు ఇస్తా ఉన్నాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిఐ సబ్మిట్లు పెట్టాం, 2 సార్లు పెట్టాం. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ ని పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేశాం. దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని కరెక్ట్ గా అందరం పనిచేస్తే ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పటికే 14 SIPBలు పెట్టి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పంచాయతీరాజ్లో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేపించాం. 95 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. అన్ని డిఫంక్ట్ అయి ఉంటాయి. అదే మరి JJM అది కూడా అస్తవ్యస్తంగా ఉంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేశాం. కొన్ని ఇప్పుడు చేసే పనులని పూర్తి చేస్తూనే ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, తొందరలో క్లియరెన్స్ వస్తే ఒక 24,000, 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం. దానికి కూడా మన వాటా కూడా మనం ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనే సంకల్పానికి ముందుకు పోతున్నాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, అదే మరి పారదర్శకంగా బదిలీలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 2 సంవత్సరాల్లో మీరు చూస్తే గ్రోత్ కూడా రీజనబుల్ గా మంది పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్ లోని మనం వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 8.27 మనం వచ్చాం. ఈసారి 9.88 వచ్చాం. డబుల్ డిజిట్ కూడా రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ మనం ఇన్ కోర్స్ ఆఫ్ టైం. GSDPకి పర్ క్యాపిటా ఇన్కమ్, ప్రజలకు ఆదాయం పెరిగితే మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకున్నాం. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. గేట్స్ ఫౌండేషన్, అదే మరి టాటా TCS ఇద్దరు కలిసి సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. డిజిటల్ హెల్త్ కేర్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఇంకొక పక్క యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. ఒక మోడల్ కూడా తయారు చేశాం. అది కానీ మొత్తం చేయగలిగితే ప్రపంచంలోనే ఫస్ట్ టైం సంజీవని ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది హెల్త్ లో. కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరణ చేస్తున్నాం. హార్టికల్చర్ కి
పూర్వోదయ కింద లేకుంటే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఈరోజు దేశంలో హైయెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం.